హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ టైటిల్ మేము చూసాం, మీరు స్టార్ట్ చేయండి అమూల్య అనేక అన్నారు, నాకు వినిపించింది. ఎస్, ఈ రోజు అమెజాన్ బ్యూటీ హాల్తో మేము ముందుకు వచ్చేసాను. రీసెంట్ టైమ్స్లో అంటే ఇంతకు ముందు ప్రీవియస్ గా నా వ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు నేను స్మూత్నింగ్ హెయిర్ చేయించుకున్నానని చెప్పి. అంటే నా హెయిర్ ని స్మూత్నింగ్ చేయించుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది నా ఒరిజినల్ హెయిర్ అన్నమాట. అప్పుడు షాంపూస్ ఏం యూస్ చేశానవన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ లో షేర్ చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది నా ఒరిజినల్ హెయిర్ అన్నమాట. అంటే ఇంతకు ముందు కూడా నా ఒరిజినల్ హెయిరే, బట్ అది స్మూత్నింగ్ చేయించుకున్నాను. ఇప్పుడేమి ఇలా నార్మల్ గా వదిలేసాను అన్నమాట. అందుకే ఒక్కొక్కసారి చాలా కర్లీగా ఉంటది, ఒక్కోసారి ఇట్లా వేవీగా ఉంటది, ఒక్కోసారి స్మూత్ గా ఉంటది, ఒక్కోసారి సిల్కీగా ఉంటది. ప్రజెంట్ మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు కాబట్టి, అంటే హెయిర్ కోసం ఇప్పుడు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు. అలాగే ఎందుకు అడిగారు అంటే రీసెంట్ గా స్పాక్ వెళ్ళా కాబట్టి. సో నేనైతే జెన్యున్ గా ఈ ప్రజెంట్ ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను మీకు షేర్ చేస్తాను. అలాగే నా స్కిన్ కేర్, నా ఫేవరెట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. అమెజాన్ మనకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, ఫాస్ట్ డెలివరీ ఉంటాయి. నచ్చకపోతే ఈజీగా రిటర్న్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రీఫండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, రీఫండ్ చేసుకోవడానికి కూడా మనకు బోల్డ్ అంత టైం పీరియడ్ అయితే ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ మనకు అమెజాన్ లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ లైవ్ అయితే ఉందండి. ఈ సేల్ మనకు జూన్ 5th నుంచి జూన్ 10th వరకు ఉంటది. ఆల్రెడీ సేల్ లైవ్ లో ఉంది కాబట్టి వెంటనే షాపింగ్ చేసుకోండి. ఎందుకంటే మినిమం మనకు 50 to 80% ఆఫర్స్ ఉన్నాయి అన్ని బ్రాండ్స్ మీద. ఓకేనా? హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్యాషన్ అయినా, ఇట్లా బ్యూటీ అయినా, ఏమైనా సరే. ఎప్పుడు కూడా అమెజాన్ లో ఏదో ఒక సేల్ రన్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ గా కూడా సేల్ స్టార్ట్ అయింది, మీకు షేర్ చేశాను కదా. సో ఇప్పుడు కూడా సేల్ అయితే ఆల్రెడీ లైవ్ లో ఉంది కాబట్టి వెంటనే షాపింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నేను జెన్యున్ గా ఇప్పుడు యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ప్రెసెంట్ యూస్ చేస్తున్నటువంటి షాంపూ, కండిషనర్, సీరం చూపిస్తాను. ఎప్పుడు చెప్పేదేనండి, స్కిన్ కేర్ అయినా, హెయిర్ కేర్ అయినా, మేకప్ అయినా, కొన్ని అంటే స్కిన్ కేర్లో అనుకోండి ఎగ్జాంపుల్కి ఒకటే బ్రాండ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. అంటే ఫేస్ వాష్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, సన్ స్క్రీన్ కానీ, లోషన్ కానీ, ఇలాగా. సో అలాగా హెయిర్ కూడా ఒక ప్రోడక్ట్, అంటే ఒక బ్రాండ్ ప్రోడక్టే మనం యూస్ చేసామనుకోండి, అంటే షాంపూ, కండిషనరు, మాస్క్, సీరము యూస్ చేసామనుకోండి, అది మనకు సూట్ అయిందా లేదా, ఆ షాంపూ మనకు పడిందా లేదా అని తెలియాలంటే ఒక 2 weeks తర్వాత మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఒక్కటే బ్రాండ్ యూస్ చేయకుండా షాంపూ ఒకటి యూస్ చేసి, సీరం ఇంకొక బ్రాండ్ యూస్ చేసి, కండిషనర్ ఇంకొకటి యూస్ చేసామనుకోండి, ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వట్లేదో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే హెయిర్ ఫాల్ అయిందనుకోండి, షాంపూ వల్ల అయిందా, లేకపోతే హెయిర్ సీరం వల్ల అయిందా, లేకపోతే కండిషనర్ వల్ల అయిందా, లేదా మాస్క్ వల్ల అయిందా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లం ఏది ఉండకూడదని చెప్పి ఎప్పుడు కూడా నేను ఒకటే బ్రాండ్ ప్రోడక్ట్ అనేది యూస్ చేస్తాను అన్నమాట. అంటే మ్యాట్రిక్స్ కానీ లేకపోతే ఏవైనా సరే నేను స్మూత్నింగ్ తర్వాత అన్ని కూడా ప్రొఫెషనల్స్ యూస్ చేస్తాను. అందుకే ఇంకా ఈసారి కూడా నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నటువంటి షాంపూ అయితే మీకు షేర్ చేస్తాను అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే లోరియల్ ప్యారిస్ నుంచి ప్రో లాంగర్ అండి. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ అన్నమాట. సో ఈ షాంపూ అయితే యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ బాటిల్ అయిపోయి వచ్చేసింది. ఇంకొక బాటిల్ ఆర్డర్ పెట్టున్నాను, వస్తాయి. అందుకే ఇది మీకు చూపిస్తున్నాను అన్నమాట. షాంపూ అయితే ఇలా ఉంటుంది. ఈ బాటిల్ చూడగానే కొంచెం పింక్ అనిపించి ఇంక తీసేసుకున్నాను. అలానేం లేదండి, మన హెయిర్ ఏ కండిషన్ లో ఉందో చూసుకొని దాన్ని బట్టి షాంపూస్ అయినా, కండిషనర్ అయినా, లేకపోతే మాస్క్ అయినా యూస్ చేసుకోవాలి. మరీ ఫ్రిజీగా ఉందనుకోండి, దానికి సంబంధించిన ప్రోడక్ట్ యూస్ చేసుకోవాలి. అలాగే హెయిర్ ఫాల్ ఉందనుకోండి, డాండ్రఫ్ ఉందనుకోండి, సో స్కాల్ప్ అంతా ఇచ్చిగా ఉందనుకోండి, అలాగా చూసి దాన్ని బట్టి ప్రోడక్ట్స్ అనేటివి యూస్ చేసుకోవాలి. దాన్ని బట్టి ప్రోడక్ట్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. నా హెయిర్ అయితే బాగా ఫ్రిజీ అయిపోయింది ఊరికెళ్ళి వచ్చినప్పటి నుంచి. ఊరికెళ్ళి వచ్చాను కదా అందుకని చెప్పి. అలాగే సమ్మర్లో మనకు ఫుల్ స్వెట్టింగ్ ఉంటుంది. సో ఇలాగ ఫ్రిజీ అయిపోయిందని చెప్పేసి ఈ షాంపూ అయితే యూస్ చేస్తున్నాను ప్రజెంట్. బాగుంది హెయిర్ అయితే ఇప్పుడు చూడండి, నార్మల్గా అనిపిస్తుంది అన్నమాట.
అండ్ స్మూతింగ్ చేసుకోలేదు కాబట్టి కొంచెం వేవీగా కర్లీగా ఉంచేసుకున్నాను. ఈ హెయిర్ స్టైల్ కూడా బాగుందని చాలా మంది చెప్పారు కాబట్టి సో ఇలా కంటిన్యూ చేద్దాం, మళ్ళీ ఎందుకు స్మూతింగ్ అని చెప్పి. స్మూతింగ్ చేసుకోమంటారా వద్దంటారా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ షాంపూ అయితే చాలా బాగా అనిపించిందండి. తర్వాత వచ్చేసి సేమ్ బ్రాండ్ లోనే మాస్క్ అయితే యూస్ చేస్తున్నాను. షాంపూ పెట్టేసుకున్నాక హెయిర్ మాస్క్ అయినా హెయిర్ కండిషనర్ అయినా సరే ఇలా కొంచెం తీసుకొని హెయిర్ కి మంచిగా అప్లై చేసి మసాజ్ చేసుకొని ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. ఇది ఓపెన్ చేయగానే మొత్తం రూమ్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఏసీ ఆన్ చేస్తున్నాను కాబట్టి. హెయిర్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందో, అసలు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది స్మెల్ కూడా. సో ఖచ్చితంగా యూస్ చేయాల్సిన ప్రోడక్ట్స్. మంచి స్మెల్తో పాటు ఫ్రిజీనెస్ కూడా రెడ్యూస్ అవుతుంది అన్నమాట. మంచి స్మెల్ ఉంటుంది హెయిర్, అలాగే మీ హెయిర్ కూడా ఫ్రిజీనెస్ అనేది తగ్గుతుంది. సో ఇది ఈ మాస్క్ అయితే ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ప్రోలాంగర్ సేమ్ చూడండి, లోరియల్ ప్యారిస్ నుంచి ప్రోలాంగర్ ప్రొఫెషనల్ షాంపూ మాస్క్, ఇవి రెండు నేను ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేస్తున్నాను. అలాగే వచ్చేసి సీరం కూడా సేమ్ బ్రాండ్ నుంచే అబ్సొల్యూట్ రిపేర్ ఆయిల్ అన్నమాట. ఇది కూడా ప్రొఫెషనలే. సీరం ఎప్పుడు కూడా కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇది గ్లాస్ బాటిల్, అందుకే జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. సో అది ఇలా అప్లై చేసేసుకొని హెయిర్ అంతటికి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనం బ్లో డ్రైయర్లు కానీ లేకపోతే స్మూతింగ్ చేసుకోవడానికి అన్నీ యూస్ చేస్తుంటాం కదా, హెయిర్ డ్రై చేసుకోవడానికి. అట్లా హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి సీరం జస్ట్ అలా పెట్టేసుకొని ఇంకా బ్లో డ్రై చేసుకున్నా లేకపోతే హీట్ పెట్టుకున్నా హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట అలా. సో ప్రజెంట్ నా హెయిర్ కేర్ అయితే జెన్యూన్గా ఇదే. ఓకే, నెక్స్ట్ వచ్చి ఏ సీజన్లో అయినా స్కిన్ కేర్ అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఏ సీజన్లో అయినా సరే మాయిశ్చరైజర్ మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేస్తాను. మీకు నమ్మకం కోసం చూపిస్తున్నాను అనమాట. లక్కీ, లవ్లీ, హరిగారు అందరం యూస్ చేసే ప్రోడక్ట్ అయితే ఇదే. ఇవి వచ్చేసి ఏంటంటే సన్ స్క్రీన్. ఇది చాలా బాగుంటుందండి, ఆక్వా జెల్ టైప్ ఉంటుంది అన్నమాట. కొన్ని సన్ స్క్రీన్స్ ఎలా ఉంటాయంటే ప్యాచీగా, వైట్ ప్యాచీగా ఉంటాయి. అట్లా ఏముండదు. ఇది డెర్మాకో వాళ్ళది. వచ్చేసినాయి ఇవి రెండు కూడా. మళ్ళీ ఇంకొక రెండు ఆర్డర్ పెట్టుకున్నాను, అందు వేలో ఉన్నాయి. సో మీకు చూపించడానికి తీసుకొచ్చాను అన్నమాట. సో ఇది దీంట్లో ఏంటంటే మనకు SPF 50 ఉంటుంది, PA వచ్చేసి 4+ ఉంటుంది. ఇది జెల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఈజీగా మనకు స్కిన్ లోపలికి మెల్ట్ అయిపోతుంది అన్నమాట. వైట్ ప్యాచీ లాగా అస్సలు ఉండదు. నా స్కిన్ మీద ఇప్పుడు ఏం మేకప్ లేదు, అందుకే చూపిస్తున్నా మీకు. ఈజీగా స్కిన్లో మెల్ట్ అయిపోతుంది, ఆయిలీగా ఉండదు, అలాగే వైట్ ప్యాచీగా ఉండదు. సో బాగుంటుంది, స్కిన్లో తొందరగా మెల్ట్ అయిపోతుంది, షైనింగ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఆక్వా జెల్ కాబట్టి. ఈ డెర్మాకో వాళ్ళది ఈ సన్ స్క్రీన్ లోషన్ అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు. ఇవే యూస్ చేస్తున్నాను ప్రజెంట్. మీరు కూడా తీసుకొని హ్యాపీగా యూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి మాయిశ్చరైజర్ తీసుకున్నానండి. ఇది లవ్లీ మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ అన్నమాట. ప్రోబయోటిక్స్ అండ్ రైస్ వాటర్తో చేసింది. దీంట్లో మనకు pH 5.5 ఉంటుంది అన్నమాట. pH టెస్ట్ చేసుకోవచ్చు. డ్రై, కాంబినేషన్, సెన్సిటివ్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు దీన్ని, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే. ఇది కూడా బాగుంటుంది, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అన్నమాట, ఏముండదు వాసన, నార్మల్ ఉంటుంది. ఇప్పుడే లోషన్ పెట్టే కదా, సన్ స్క్రీన్ లోషన్ పెట్టే కదా, అందుకని చెప్పి మాయిశ్చరైజర్ పెట్టట్లేదు. ఆల్రెడీ పెట్టుకున్నా నేను. సన్ స్క్రీన్ మనం ఎవ్రీ 2 hours, 3 hours, 4 hours కైనా సరే అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకా ఎక్కువ బయట వెళ్తున్నాం అనుకోండి 1 hour కైనా సరే అప్లై చేసుకోవచ్చు, మంచిది, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి మా మోస్ట్ ఫేవరెట్ బాడీ లోషన్ అండి. ఇది కూడా మనకు జెల్ ఫామ్ లో ఉంటుంది లోషన్ అయితే. వైటమిన్ C ఉంటుంది, E కూడా ఉంటుంది దీంట్లో.
ఇది ఎంత బాగా అనిపిస్తుందో అండి. వెంటనే స్కిన్ కి మనకు మంచిగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. బాడీ లోషన్ కూడా అంతే. డ్రై అయిపోయింది స్కిన్ అనుకున్నాను అనుకోండి, వెంటనే అప్లై చేసేసుకుంటాను. ఇది తొందరగా మనకు స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. అలాగే స్కిన్ అంతా కూడా మాయిశ్చరైజింగ్ గా ఉంటది. చూడండి, షైనీగా కూడా ఉంటది. వైటమిన్ సి ఉంటది బాడీ లోషన్ లో. అందుకే మనకు ఆరెంజ్ స్మెల్ వస్తూ ఉంటది అనమాట. సో చాలా చాలా బాగుంటదండి. సూపర్ బ్రైట్ అన్నమాట. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ లింక్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎంహెచ్ఎస్ లింక్ ఉంది. ఎంహెచ్ఎస్ లింక్ ఓపెన్ చేశారనుకోండి, ఈ రోజు వీడియోలో నేను ఏవైతే షేర్ చేశానో అవన్నీ మీరు ఎట్ టైం చూడొచ్చు, వాటి ప్రైజెస్ తో సహా. ఏవి నచ్చితే వాటిని డైరెక్ట్ గా యాడ్ టు కార్ట్ చేసి చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే అమెజాన్ లింక్స్ ఉన్నాయి, మీకు ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ లింక్ ఓపెన్ చేసి యాడ్ టు కార్ట్ చేసి చెక్అవుట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అమెజాన్ లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. సేల్ ఆల్రెడీ లైవ్ లో ఉంది, ఒకసారి కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చెక్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేసేయండి. హెయిర్ స్మూతింగ్ చేసుకోమంటారా వద్దంటారా? ఓకేనా?